నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రోటరీ వైకుంఠపురం అధ్యక్షుడిగా గుమ్మడి ప్రసాద్ బాధ్యతల స్వీకారం. విద్యే విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పెట్టుబడి. విద్యుత్ ఈ అక్కల సత్యనారాయణ. ప్రమాదాలకు ఆహ్వానం పలుకుతున్న బురిపాలెం రోడ్డు, స్పందించని అధికారులు. తెనాలి బురిపాలెం ప్రధాన రహదారిలో ఎడ్లపాటి వెంకటరావు సెంటర్ వద్ద సిమెంట్ రోడ్డు మధ్య భాగంలో ఏర్పడిన పెద్ద చీలిక వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. రహదారి మధ్యలో లోతైన గాడి ఏర్పడటంతో ద్విచక్ర వాహనాలు అదుపు తప్పి పడిపోతున్న ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో అక్కడ వీధి దీపాల సౌకర్యం లేకపోవడంతో రోడ్డు పరిస్థితి స్పష్టంగా కనిపించగా వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికే పలువురు ద్విచక్ర వాహనదారులు ఈ గాడిలో పడి గాయపడినప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం సమస్యను పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఈ రహదారి వెంట పాఠశాలలు ఉండటంతో ప్రతిరోజు వందలాది మంది విద్యార్థులు సైకిళ్లపై ప్రయాణిస్తున్నారు. అలాగే మహిళలు ద్విచక్ర వాహనాలపై రాకపోకలు సాగించే సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోననే భయంతో ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొందని వారు వాపోతున్నారు. ప్రమాదాలు జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందస్తుగా చర్యలు తీసుకోవడం అధికారుల బాధ్యత అని స్థానికులు గుర్తు చేస్తున్నారు. రోడ్డు మధ్యలో ఏర్పడిన చీలికను వెంటనే పూడ్చి శాశ్వత మరమ్మతులు చేపట్టడంతో పాటు అక్కడ వీధి లైట్లు ఏర్పాటు చేయాలని స్థానికులు వాహనదారులు అధికారులను వేడుకుంటున్నారు. నిర్లక్ష్యం కొనసాగితే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని వాపుతున్నారు. రోజుకి ఎంతో మంది పడిపోతున్నారండి ఇక్కడ రోడ్డు మీద. అసలు అది పట్టించుకోవట్లేదు ఎవరు. ఆ రోడ్డు ఏమో సగం ఇట్లా చీలుంది. ఇటు క్రాస్ చేసే వాళ్ళు ఇటు వచ్చేసి స్కిప్ అయి పడిపోతున్నారు. బండ్ల మీద అసలు ఆగట్లేదు. మొన్న ఒక ఆవిడ పడిపోయింది. ఆవిడ పడిపోయి ఆమె తలకి దెబ్బ తగిలింది. నిన్న ఒక అతను పడ్డాడు. మొన్న కొత్తగా బండి కొనుక్కున్న అతను నూతన వాహనం తీసుకొని వస్తుంటే స్కిప్ అయి పడిపోయాడు. అది అలా పట్టించుకోకుండా ఉంటే ఎలా అండి? ఈ రోడ్డు మొత్తం అంత ఇదిగానే ఉంది. ఆ స్టార్టింగ్ నుంచి ఇక్కడ దాకా రోడ్డు అలానే ఉందండి. ఈ కొంచెం ముక్కను వదిలేయడం ఎందుకు? ఈ కొంచెం ముక్కను బాగా చేస్తే బాగుంటుంది కదా. రెండు వైపులు అదే విధంగా ఉంది. అటువైపు ఉంది, ఇటువైపు అలానే ఉంది. దీన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు? ఊరంతా రోడ్లు వస్తున్నాయి కానీ మనం టౌన్లో రోడ్లు రావాలి కదండి. మనం తిరిగే వాళ్ళు జనాలు ఇబ్బంది పడే చోట ఉందా? ఇటు పక్కన స్కూల్ ఉంది. రేపు పొద్దున చిన్నపిల్లలకి ఏమన్నా అయితే, పెద్దవాళ్ళకి ఏమన్నా అయితే, ఆడపిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు పడిపోతున్నారండి స్కూటీల మీద నుంచి. ఇది కొంచెం మనోహర్ గారు ఇది కొంచెం చెప్పండి మీరు. దీని గురించి కొంచెం ఇచ్చేయాలని కోరుకుంటున్నాను నేను. అది గ్రౌండ్ ఉందో టోటల్ అది రిటర్న్ అది పోయినా ఈ రోడ్డు దగ్గర రోజుకి ఒక 10 నుంచి ఒక 6 నుంచి జనాలు రోడ్డు పడిపోతున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈ స్ట్రీట్ లైట్లు లేవు. ఆ లైట్లు వల్ల కనపడక సగం మంది పడుతున్నారు. స్కూల్ ఎదురుంది, పిల్లలు వస్తారు, ఫ్యామిలీస్ పిల్లలు ముసలి వాళ్ళు వస్తున్నారు, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇది ఎలాగో కొంచెం ప్రభుత్వం చూసి ఈ రోడ్లు వేయించండి. కొంచెం మనోహర్ గారు చెప్తున్నాం, కొంచెం మీరే ఏదో చేయండి. యాక్చువల్గా మాది రెగ్యులర్ టీ స్పాట్ ఇదండి, జాహ్నవి కేఫ్. మేము మార్నింగ్ ఈవినింగ్ టీ తాగడానికి ఇలా వస్తూ ఉంటాం. మా ఫ్రెండ్స్ మేము 3-4 మెంబర్స్ కలిసి మేము జనరల్గా టీ తాగేటప్పుడే మేము రీసెంట్గా 1 వీక్ నుంచి 3-4 యాక్సిడెంట్స్ చూసాం. ఇక్కడ బైక్ యాక్సిడెంట్స్, 2 వీలర్ యాక్సిడెంట్స్ కొన్ని చూసాము. కొద్దిగా ఇక్కడ పెద్ద గాడి ఉంది రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్లో కూడా పెద్ద గాడి ఉంది. ఈ రెండు కొద్దిగా రోడ్ క్లియర్ చేసేస్తే యాక్సిడెంట్స్ తగ్గుతాయని మేము అనుకుంటాం. రోడ్డు మరీ అధ్వానంగా ఉంది. బురిపాలెం రోడ్డు రోజు కనీసం 5 నుంచి 10 మంది పడతారు. విద్య విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పెట్టుబడి అని, ప్రతిభను ప్రోత్సహించడం ద్వారా సమాజ అభివృద్ధికి బాటలు వేయవచ్చని తెనాలి విద్యుత్ ఈ అక్కల సత్యనారాయణ అన్నారు. ది పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ తెనాలి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో 111 మంది విద్యార్థులకు 2,84,700 రూపాయల మెరిట్ స్కాలర్షిప్లను అందజేశారు. అలాగే 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న 290 మంది విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేసి క్విజ్ పోటీలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. సొసైటీ అధ్యక్షులు జొన్నాదుల నరసింహారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో
ముఖ్య అతిథిగా పాల్గొన్న అక్కల సత్యనారాయణ విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు. విశిష్ట అతిథులుగా తెనాలి 3 టౌన్ సిఐ సింగిరేసు సాంబశివరావు, పెదబాల శిక్ష రచయిత గాజుల సత్యనారాయణ, ఏపీ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్, రిటైర్డ్ కెనరా బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ కాజులూరి ఆదినారాయణ పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ ప్రధాన కార్యదర్శి బీజేకే నరేంద్రబాబు, కోశాధికారి దివి పురుషోత్తం, ఉపాధ్యక్షులు అక్కల శ్రీరామ్, పంచమతి భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నా ముందులో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా చిన్నారులందరూ కూడా బాల మేధావులు. ఎందుకంటే ఎంతో మంది స్టూడెంట్స్ ఉంటారు పద్మశాలి కమ్యూనిటీలో. వాళ్ళందరిలోకి మిమ్మల్ని కాచి వడపోస్తే ఇక్కడ ఉన్నారు. ఈ దేశంలో కుల ప్రాతిపాదిక కానీ మత ప్రాతిపాదిక కానీ ధనిక పేద వివక్ష లేకుండా ఉత్తమోత్తమైనటువంటి స్థానాలని అధిరోహించిన వాళ్ళు ఉన్నారు. 6వ తరగతి నుండి 10th క్లాస్ వరకు ఉచిత నోటు పుస్తకములు, అదేవిధంగా 10th క్లాస్ నుండి డిగ్రీ వరకు మెరిట్ స్కాలర్షిప్స్ ఎవరైతే 75% అబోవ్ మార్కులు సాధించారో వారందరికీ కూడా మెరిట్ స్కాలర్షిప్స్ ఇవ్వడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెనాలి 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు గారు, ఎలక్ట్రికల్ ఈఈ సత్యనారాయణ గారు, ఇంకా అనేక మంది పెద్దలను కూడా ఆహ్వానించడం జరిగింది. పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ఏర్పడిన తర్వాత ఈ 30 సంవత్సరాల కాలంలో దాదాపుగా 12 లక్షల రూపాయల పైగా ఈ ఉచిత నోట్ బుక్స్ కార్యక్రమానికి వెచ్చించడం జరిగింది. అదేవిధంగా 25 లక్షల రూపాయలు ఈ 30 సంవత్సరాల కాలంలో మెరిట్ స్కాలర్షిప్స్ కూడా మెరిట్ సాధించిన విద్యార్థులకు అందజేయడం జరిగింది. కొంతమంది విద్యార్థుల్ని పూర్తిగా అడాప్ట్ చేసుకుని వారిని ఇంటర్మీడియట్ నుంచి బీటెక్ వరకు ఎంటెక్ వరకు కూడా చదివించిన దాఖలాలు ఈ వెల్ఫేర్ సొసైటీ చరిత్రలో ఉన్నాయి. పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ఉచిత నోట్ బుక్స్ మరియు మెరిట్ స్కాలర్షిప్ల కార్యక్రమం ఈరోజు దిగ్విజయం జరిగింది. సుమారు 4 లక్షల రూపాయలతో 400 మంది పిల్లలకి ఇవాళ స్కాలర్షిప్స్ బుక్స్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెనాలి 3 టౌన్ సిఐ శ్రీ సింగరేసు సాంబశివరావు గారు రావడం జరిగింది. అట్లాగే ఎలక్ట్రికల్ ఏఈ గారు కూడా దీంట్లో నిర్వహించారు. అట్లాగే పెద్దబాల శిక్ష రచయిత కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం చాలా దిగ్విజయం జరిగింది. అందరికీ మా శుభాశీస్సులు. మా అసోసియేషన్ గొప్పతనం ఏంటంటే మా దగ్గర స్కాలర్షిప్స్ తీసుకొని చదివి వాళ్ళు ఉద్యోగాలు సంపాదించి మళ్ళీ ఆ వ్యక్తిలో వచ్చి అసోసియేషన్లో స్కాలర్షిప్స్ ఇస్తున్నారు. అది మేము విజయం సాధించినట్టుగా ఫీల్ అవుతుంది. ఆదివారం మేదరి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ నిర్వహించారు. తెనాలి పట్టణ మేదరి మహేంద్ర సంఘం ఆధ్వర్యంలో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. గత 5 ఏళ్లుగా నిరంతరంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి తెనాలి సంఘీయులతో పాటు రాష్ట్ర కమిటీ సభ్యులు సహకారం అందించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తెనాలి పట్టణ మేదరి సంఘం అధ్యక్షులు కనికరం యోగేష్, రాష్ట్ర అధ్యక్షుడు జోరిగే మస్తాన్రావు, మైలపల్లి శ్రీనివాసరావు, లీలా ప్రసాద్, సురేష్, రాంబాబు, గోపీనాథ్, చందు, పార్వతి తదితరులు పాల్గొన్నారు. గత కొంతకాలంగా ప్రతి సంవత్సరం కూడా పిల్లల్ని ప్రోత్సహించే పనిలో భాగంగా మరి గుంటూరు జిల్లా తెనాలి పట్టణ వాస్తవులైనటువంటి టౌన్ కమిటీ వారి ఆధ్వర్యంలో అందరి దాతల సహాయ సహకారాలతో మరి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు మరి మెరిట్ పొందిన విద్యార్థులకైతేనేమి సరే అంతంత మాత్రం నామమాత్రమైనా సరే వాళ్ళని ప్రోత్సహించే పనిలో భాగంగా మరి అందరికీ ఈ రోజున నోట్ బుక్స్ మరి టౌన్ కమిటీ వారి ఆధ్వర్యంలో ఇవ్వటం చాలా గొప్ప విషయం. మరి ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర సంఘాన్ని మరి నేను నాతో పాటు మా రాష్ట్ర గౌరవాధ్యక్షులు హనుమాన్ ప్రసాద్ గారిని, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి మాణిక్యాలరావు గారిని, అలాగే గుంటూరు జిల్లా అధ్యక్షుడు మైలంపల్లి శ్రీనివాసరావు గారిని, అలాగే రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి కోడే పార్వతి గారిని, మరి రిటైర్డ్ ఎంఆర్ఓ గారిని, చాలామంది పెద్దల్ని కూడా మరి ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించి మరి చక్కగా నిర్వహిస్తున్నారు. తెనాలి పట్టణ మేదరి మహేంద్ర సంఘం ఆధ్వర్యంలో పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 1వ క్లాస్ నుంచి 10వ తరగతి వరకు చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి
చేయూతను అందిస్తూ పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన రాష్ట్ర కమిటీ వారికి, అలానే మా తెనాలి సంఘీయులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరెన్నో చేయాలని చెప్పి మాకు మీ సహకారాలన్నీ కావాలని చెప్పి కోరుకుంటున్నాను. తెనాలి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పుస్తక వితరణ కార్యక్రమం చేపట్టినారు మన మేధ సంఘీయులందరూ కూడా. పోతే ప్రతి చిన్నపిల్లగారు మేధల బంధువులు పిల్లలు వాళ్ళకి చదువు నిమిత్తం పుస్తకాలు చాలా ఉపయోగపడతాయని ఈ కార్యక్రమాన్ని 4 సంవత్సరాల నుంచి కూడా వితరణ కార్యక్రమం చేపట్టారు. చాలా మంచి సముదాయం. గవర్నమెంట్ నుంచి కూడా మరి మా పేద పిల్లలు ఉన్నారు మా మేధా సంఘీయుల్లో, వాళ్ళకి ఈ ఆర్థిక సహాయం చాలా వరకు అందడం లేదు. అదొక పాయింట్. మరి మేము పదే గుర్తు చేస్తున్నా కూడా మమ్మల్ని గుర్తించట్లేదు. అలానే గవర్నమెంట్ నుంచి మా మేధా సంఘీయులకు ఆదరణ పథకం కింద కానీ మరి సొసైటీల ద్వారా కానీ ఏదో ఒక ఆదరణ ఇప్పించవలసిందిగా గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాను. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం స్థానిక ఈ కన్వెన్షన్ లో ఘనంగా జరిగింది. పూర్వ అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ ముళ్లపూడి హరిహర ప్రసాద్ నూతన కార్యవర్గానికి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులుగా గుమ్మడి ప్రసాద్, కార్యదర్శిగా కొల్లి రాజేంద్ర ప్రసాద్, కోశాధికారిగా జాస్తి నరేంద్ర ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ అవార్డు చైర్మన్ పివి సత్యనారాయణ, అసిస్టెంట్ గవర్నర్ జంగా వెంకటేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం 10వ తరగతిలో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థిని సత్కరించి ప్రోత్సాహక బహుమతి అందజేశారు. కార్యక్రమంలో పూర్వ కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ, పూర్వ అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్, కనెగంటి మురళీకృష్ణతో పాటు రోటరీ సభ్యులు పాల్గొన్నారు. క్లబ్ అడ్వైజర్ కన్నగంటి మురళీకృష్ణ రాంబాబు గారు. నాకు అప్పగించబడిన ఈ బాధ్యతను నిజాయితీగా నిష్ఠతో నిర్వహిస్తానని రోటరీ ఇంటర్నేషనల్ యొక్క రాజ్యాంగ నియమాలను పాటిస్తానని జిల్లా గవర్నర్ గారికి పూర్తి సహకారం అందిస్తానని 2026-27 సంవత్సరానికి అధ్యక్షుడిగా పనిచేయడానికి మీరు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 2008లో ప్రారంభమైన మన రోటరీ క్లబ్ దినదినమానంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ సీనియర్స్ చాలామంది ప్రెసిడెంట్ ఏజీలు చేసి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. అదే పేరు ప్రఖ్యాతుల్ని పోనీయకుండా అట్లాగే మనం అంచెలంచెలుగా మన క్లబ్ని పైకి తీసుకొస్తానని మీ అందరికీ నేను ప్రమాణం చేస్తూ మీ ముందు మీ అందరూ సహాయ సహకారాలు నాకు అందించాలని తెలుపుకుంటున్నాను. 2026-27 సంవత్సరానికి మా ఏజీ గారైన వెంకటేష్ గారి సలహాల మేరకు, మా డీజీ గారైన ఉదయ్ పిలాని గారికి ఆలోచనల మేరకు మేము పనిచేస్తామని ఈ సభ్యులందరికీ సహాయ సహకారాలు తీసుకొని చేస్తామని తెలియపరుచుకుంటున్నాం. ముందుండి నడిపిస్తారనంగా ఎలాగైతే అనుకుంటామో నిజంగా ముందు వరుసలో కూర్చున్న మహిళలను చూస్తే నాకు గర్వంగా ఉంది. అలాగే యూత్ కూడా ఒకళ్ళిద్దరు అక్కడక్కడ కనపడుతున్నారు. సో ఆంధ్ర రీజియన్లో గుంటూరు క్లబ్ ద్వారా స్థాపితమైన మీ రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి, చార్టర్ చేయబడిన తెనాలి, అదే స్ఫూర్తిని మేజర్ క్లబ్స్లో కొనసాగిస్తున్నందుకు ఈ ఆంధ్ర రీజియన్లో మీ రోటరీ సభ్యులు ఇన్నాళ్ళు ఎవరైతే ప్రయాణం చేశారో 70 మంది సభ్యులు ఉన్న రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలికి ఈ 70 మంది కారకులైన నాయకులకి ఈ 19 సంవత్సరాలు ఏదైతే ఉన్న నాయకులకి అలాగే రోటరీ సభ్యులందరికీ నిజంగా హృదయపూర్వక అభినందనలు. అది ఎంటైర్ 365 రోజుల్ని లీడ్ చేస్తుంది. ఆ 100 రోజుల్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి మెంబరు 1 గంట కనుక మన రోటరీకి కేటాయించగలిగితే రోజుకి మనం ఎన్నో హైట్స్కి తీసుకెళ్ళచ్చు. ఆల్రెడీ ఈ రోజున మనం తెనాల్ని గర్వపడుతున్న స్థాయిలో నిలబెట్టాం.
ఇంకొద్ది ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఎవ్రీడే 1 అవర్ అనేది దాని మీద స్పెండ్ చేసి మా ప్రాజెక్టులు, సర్వీస్ ప్రాజెక్టులే కాకుండా మెంబర్షిప్, ఫౌండేషన్ ఇలాంటి కార్యక్రమాలు అన్నింటి మీద కనుక ఎవరెవరి పాత్రలు ఇందాక బోర్డులో పిన్ పెట్టుకున్నారు, ఎవరెవరి పాత్ర ఏంటి అనేది తెలుసుకుని మన సీనియర్ల ద్వారా ఆ పాత్రలో కనుక 1 గంట పని చేయగలిగితే ఆటోమేటిక్గా మీరందరూ నెంబర్ 1గా ఉంటారు. ఉదయ్ పిల్లారి గారు ఆలోచనకు తగ్గట్టుగా మన డిస్ట్రిక్ట్ని కూడా 100% వరల్డ్ నెంబర్ 1 అనేది ఈజీగా చేయగలుగుతాం. మొత్తం టార్గెట్ ఆయన పెట్టుకున్నది 26-27 రోటరీ సంవత్సరానికి ఎంత తెలుసా? 6 మిలియన్. 6 మిలియన్లో 2 మిలియన్లు ఆల్రెడీ ఇవ్వటం అయిపోయింది. చూడండి ఎంత నిబద్ధతతో ఆయన ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నారో, మనతో కూడా అలాగే పని చేయిస్తారు. చెయ్యాలని మోటివేషన్, అందరికీ కూడా ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు ఆయన. సో తప్పకుండా మనం అందరం కూడా మన వంతు సేవగా మనకి నిర్వహించినటువంటిది, మన చేతనైనటువంటిది, మన శక్తి వంచన లేకుండా ప్రతి ఒక్క రోటరీ ఎవెన్యూలో కవరింగ్ ఆల్ రోటరీ ఎవెన్యూస్ ఆఫ్ సర్వీస్, మెంబర్షిప్ కానివ్వండి, ఫౌండేషన్ కానివ్వండి, రోటరీ తరఫున సేవ చేస్తున్న పూర్ణచంద్ర గారికి మరియు వెంకటేశ్వరరావు గారికి రోటరీ ఫౌండేషన్ స్ఫూర్తితో చిన్న కానుక. దేవాదాయ శాఖ మాజీ రీజనల్ జాయింట్ కమిషనర్ కామినేని బసవేశ్వర శ్రీనివాస్ దంపతులకు స్వగ్రామం జంపంలో పౌర సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైకనస సేవా సంఘం అధ్యక్షుడు డాక్టర్ మేడూరి శ్రీనివాసమూర్తి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపీ సీనియర్ నాయకులు జొన్నలగడ్డ విజయబాబు మాట్లాడుతూ దేవుని ఆస్తుల పరిరక్షణలో నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వహించిన అధికారిగా శ్రీనివాస్ గుర్తింపు పొందారని కొనియాడారు. దేవాదాయ శాఖ ఆగమ సలహాదారు మామిళ్లపల్లి మృత్యుంజయ ప్రసాద్, డాక్టర్ మేడూరి శ్రీనివాసమూర్తి కూడా ఆలయాలు, అర్చకుల సంక్షేమానికి ఆయన చేసిన సేవలను ప్రశంసించారు. సన్మానానికి స్పందించిన శ్రీనివాస్ దైవానుగ్రహంతో బాధ్యతలు నిర్వర్తించానని, ఈ సన్మానం తనకు చిరస్మరణీయమని తెలిపారు. కార్యక్రమంలో అర్చకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ రోజున పదవి విరమణ చేసినటువంటి కామినేని శ్రీనివాస్ గారు ఎంత నేను ఒక గొప్ప లక్షణాన్ని గమనించాను. ఆయన వేమూరు వస్తే ఆయన ఎమ్మట అందరూ మనాడు ఉంటారు. ఒకరికొకరు సంబంధం లేదు, వాళ్ళు ఎవరు ఉద్యోగస్తులు కాదు. అంత సింపుల్ సిటీ. నిజంగా నాకు తెలియదు ఇంత పెద్ద బైపోస్టులు ఉన్నారని కూడా. కానీ ఏ రోజున కూడా ఆయన సింప్లిసిటీని వదల. ఊరంటే అంత అభిమానం, ఊళ్ళో జనం అంటే అంత అభిమానం. ఎప్పుడు వేమూరు వచ్చినా పక్కన ఉండే 4-5 నాకు బాగా దగ్గరగా ఉండే వ్యక్తులు. ఆయన మనస్తత్వం ఆ రోజునే మనకి అర్థమైంది. ఇదే సందర్భంలో ఈ గుళ్ళకి వెళ్తాం అది పెద్ద అలవాటు లేకపోవడం వల్ల ఆయన మేము ఉపయోగించుకోలేకపోయాం. వేమూరులో అది చాలా ఉపయోగించుకోవాల్సిన అవసరం. పండితులు అవ్వచ్చు, పామరులు అవ్వచ్చు, ఇంతమంది మనసుని మెప్పించడం అనేది మాత్రం ఆయన చేసుకున్న అదృష్టం, భగవంతుడు ఆయన ఇచ్చిన వరం అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. చివరిలో కూడా ఉద్యోగాన్ని ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర చేయటం, ఇది కూడా ఆయన జన్మ ధన్యమైందని చెప్పి మనం చేస్తూ, అదేవిధంగా భవిష్యత్తులో ఆయన మంచి ఆయుష్, ఆరోగ్యంతో జీవితాన్ని శేష జీవితాన్ని గడపాలని. కేంద్ర ప్రభుత్వ సహకార శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సహకార వారోత్సవాల సందర్భంగా తెనాలిలోని నందులపేటలో ఉన్న పట్టణ పేదల నిరాశ్రయుల అనాథ శరణాలయంలో ది సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ తెనాలి శాఖ ఆధ్వర్యంలో ఆహార పదార్థాలు, దుప్పట్లను పంపిణీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా పిలుపు మేరకు చేపట్టిన ఈ సేవా కార్యక్రమంలో సొసైటీ మేనేజర్ డి శంకరరావు, బ్రాంచ్ మేనేజర్ వై శశాంక్తో పాటు సిహెచ్ గణేష్, డి సాయికృష్ణ, ఏ దిలీప్, సిహెచ్ కృష్ణ, చైతన్య, ఆర్ రమణకుమారి పాల్గొని శరణాలయంలోని నిరాశ్రయులకు ఆహారం, దుప్పట్లను అందజేశారు. ఈ సందర్భంగా
సమాజ సేవలో సహకార సంఘాల పాత్ర ఎంతో కీలకమని నిర్వాహకులు పేర్కొన్నారు. అవసరమైన వారికి అండగా నిలవడం ద్వారా సహకార స్ఫూర్తిని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. నిండానా చాలే. కోఆపరేటివ్ వీక్ సందర్భంగా 29 జూన్ నుంచి 6 జూలై వరకు మా సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ హెడ్ ఆఫీసర్ వారు వీరికి అన్నదానం చేసి ఇచ్చేయమని చెప్పిన సందర్భంగా ఈ రోజున ఇక్కడ అన్నదానం చేయడం జరిగింది. సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ వారు ఆ సహృదయముతో వాళ్ళందరూ కలిసి అన్నదానం చేయటం జరిగింది. వీరు ఎప్పుడు ఎల్లకాలంగా వీళ్ళు ఆయుర్వేద కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ సంస్థ స్థాపించినటువంటి చందన గారు కూడా వారు ఆయుర్వేదం కలిగి ఉండాలని కోరుకుంటున్నాం. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రోటరీ వైకుంఠపురం అధ్యక్షుడిగా గుమ్మడి ప్రసాద్ బాధ్యతల స్వీకారం. విద్యే విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పెట్టుబడి. విద్యుత్ అక్కల సత్యనారాయణ. ప్రమాదాలకు ఆహ్వానం పలుకుతున్న బురిపాలెం రోడ్డు, స్పందించని అధికారులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.